హాయ్ ఫ్రెండ్స్, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో నోటిఫికేషన్ విడుదలయ్యి చాలా రోజులైంది. మనది కొత్త ఛానల్ కాబట్టి సో నోటిఫికేషన్ ఈరోజు చేస్తున్నాను. బట్ ప్రాబ్లం అయితే లేదు, ఇంకా 4 days అయితే ఉంది. సో అందుకనే వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ 4 days లోపల ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది, సో వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో అండ్ చెప్పుకొచ్చేది ఏంటంటే మనది కొత్త ఛానల్, సో ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవచ్చు. కానీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగకరంగా ఉందనిపిస్తుందంటే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన నుంచి వచ్చే నాలెడ్జ్ ఎంతో కొంతమందికి ఉపయోగపడాలనేసే మేమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో మీరు కూడా కొంచెం ఓపిక చేసుకొని మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే ఈ వీడియోకి క్యాపబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. సో మనం కొత్త ఛానల్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. సో మీరు తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చిన లైక్ వల్ల ఎవరికో ఒకరికి ఈ వీడియో అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకు ఉపయోగపడితే అది మనకు మంచిదే. సో తప్పకుండా లైక్ చేస్తారని, అలాగే మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని అయితే మేమైతే ఆశిస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకు ప్రొబేషనరీ ఆఫీసర్గా పోస్టులకి భర్తీ అయితే ఇచ్చారు. సో మొత్తం 30 పోస్టులు అయితే ఉన్నాయి ఖాళీలు. అంటే ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలోని 26 జిల్లాలు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 28/1/2024 వరకు అయితే ఉంది. సో అందుకనే 4 days అయితే ఉంది. ఈ 4 days లోపల ఎవరికొకరికి అయితే రీచ్ అవుతుందని సో నేనైతే వీడియో చేశాను. సో వ్యాకెన్సీస్ చెప్పుకున్నాం కదా, 30 అయితే ఉన్నాయి మొత్తం ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే అంటే ఏ డిగ్రీ చేసున్నా కానీ మీరైతే ఎలిజిబుల్ అవుతారు దీనికి. సో ఏ డిగ్రీ చేసున్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే 2023 డిసెంబర్ 31వ తారీఖు నాటికి 20 నుంచి 33 సంవత్సరాల లోపు అయితే మీరైతే ఉండాలి. సో శాలరీ విషయానికి వస్తే వీళ్ళు నెలకి 38,000 వరకు మెన్షన్ చేస్తున్నారు. సో మనం ముందుగా మాట్లాడుకున్నాం ఇక్కడ, ఇది ఏంటంటే ప్రొబేషనరీ జాబ్ అన్నమాట. సో మీకు 2 years అయితే మీరు ప్రొబేషన్ పీరియడ్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు అప్రాక్సిమేట్లీ 28,000 వరకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళైతే మిమ్మల్ని పర్మనెంట్గా అయితే తీసుకుంటారు. అప్పుడు మీకు శాలరీ అనేది 38,000 వరకు వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఏ డిగ్రీ చేస్తున్నా కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు ఎంపిక ప్రక్రియ చూసుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా వీళ్ళైతే ఎంపిక ప్రక్రియను అయితే తీసుకుంటున్నారు. ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి. సో ఇవైతే ఎగ్జామ్ సెంటర్కి అయితే వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. సో ఇది సెలక్షన్ ప్రొసీజర్. సో చూసుకుంటే వీళ్ళు 3 phases అయితే వీళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ అయితే డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ phase 1 చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో 100 marksకి అయితే మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే జరుపుతారు. phase 2 చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్లో 250 marks అయితే మీకు ఎగ్జామ్ అయితే కన్సిడర్ చేస్తారు. phase 3 చూసుకుంటే ఇంటర్వ్యూకి వచ్చి 50 marks అయితే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఏదైనా రాంగ్ ఆన్సర్ కానీ పెడితే నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అది కూడా ఆన్లైన్ టెస్ట్కి phase 1, phase 2 మాత్రమే వర్తిస్తుంది. phase 3 అనేది ఇంటర్వ్యూ కాబట్టి సో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ phase 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఇక్కడ చూసుకుంటే వీళ్ళు సిలబస్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇవి మొత్తం నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అలాగే వీళ్ళది అఫిషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో phase 1 మొత్తం చూసుకుంటే phase 1 సిలబస్ అండ్ మార్క్స్ ఇవన్నమాట. సో phase 2కి వెళ్ళిపోదాం. phase 2లో మొత్తం 250 marks. దాంట్లో 200 marks వచ్చేసి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. 50 marks వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద లెటర్ రైటింగ్, ఎస్ఏ అయి ఉంటాయి. సో అదైతే మీరు ఒకసారి చూడండి. సో phase 3కి వచ్చేసామంటే phase 3 వచ్చేసి మనకు ఇంటర్వ్యూ మీద 50 marks అయితే ఉంటాయి. ఇది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఇంటర్వ్యూలో మీరు ఎలా పర్ఫామ్ చేస్తాననేది. సో ఇక్కడ ఇది నాకు మాట్లాడుకున్నాం కదా, రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఎంత అంటే 1/4 మార్క్ నెగిటివ్ మార్క్గా కన్సిడర్ చేస్తారు. అప్లికేషన్ చూసుకుంటే మనం ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ అయితే లేదు. సో మనకు అప్లికేషన్ ప్రొసీజర్కి ఫీజు అయితే ఉంటుంది. దానికి 1000 రూపీస్ అయితే మనం ఫీ చేయాలి. అది నాన్ రీఫండబుల్, మళ్ళీ మనకు ఎలాంటి రీఫండ్ అయితే ఉండదు. సో మొత్తం వాళ్ళైతే తీసుకుంటారు.
సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ చూసుకుంటే 2024 జనవరి 28వ తేదీన లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో ఇంకా 4 రోజులు ఉంది, డిలే అయితే చేయొద్దు. ఎవరైతే అప్లికేబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో ఒకవేళ మీకు రీచ్ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి, మంచి జాబ్ అనే చెప్పాలి. సో ఇది ఈ జాబ్ గురించి, నోటిఫికేషన్ గురించి. ఆల్ ది బెస్ట్.